హలో ఎవరివన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, వేరుశనగ పప్పులు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇలా మామిడికాయని తురుముకొని ఉంచుకోవాలి. పచ్చి మామిడికాయ పుల్లగా ఉన్నది తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. మనం రైస్ ప్రిపేర్ చేసుకొని కొంచెం పలుకుగా ఉండేలా దాని మీద ఇలా పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని, పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల రైస్కి ఆ కరివేపాకు స్మెల్, ఫ్లేవర్ రావడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది, స్మెల్ వస్తుంది. దానిలో మనం తురుముకొని ఉంచుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకోవాలి. చాలామంది మామిడికాయ తురుము ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారు. అలా చేయడం వల్ల అది కుక్ అయ్యి దానిలో ఉన్న రా ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది. కాబట్టి పచ్చి మామిడికాయని తురుముకొని అన్నంలో కలుపుకుంటే ఆ ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది. అంతే, తిరగమాత వేసుకొని అన్ని దినుసులని ఇలా అన్నంలో మిక్స్ చేసుకోవడమే. 5 మినిట్స్లో రెడీ అయ్యే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ. దీనిని మీరు నైవేద్యాలు, పూజల్లోకి, ప్రసాదంగాను, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. ఫర్ మోర్ హెల్తీ రెసిపీ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.